ఈ నామ మహిమార్గమైన ఆయన ఆశా పెద్దమ్మ నిన్న నాయన మధ్యాహ్నం నిద్రించుండగా నాయన మీరు ఇచ్చినటువంటి ప్రభావ ఈ కుటుంబంలో సమాధానం నెమ్మదిని బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమాధి నిర్వహిస్తుండగా తండ్రి మీరు మాట్లాడండి, మీరు సహాయం చేయండి ప్రభావ. అయ్యా మర్యాదపూర్వక కార్యక్రమం జరిగించడానికి మీరు మాతో ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా కుటుంబానికి ప్రభువ వచ్చిన బంధుమిత్రులకు, కుటుంబీకులకు, రక్త సంబంధికులకు, తోటి స్నేహితులకు నాయన అయ్యా మంచి నాయన నెమ్మదిని దయచేయండి. అయ్యా నేను మంటివారం ప్రభువ అయ్యా నరులారా తిరిగి రండని మీరు నాయన సెలవిస్తున్నారు ప్రభువ. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన అల్పుడు నేను నన్ను వాడుకుని ప్రభువా ఈ సమాధి కార్యక్రమంలో నిలబెట్టుకున్నందుకు స్తుతిస్తూ ప్రభువా. అయ్యా నీ మాటలు ఒక 2 నిమిషాలు అందరూ వినడానికి, గ్రహించడానికి తెలివి జ్ఞానం దయచేయమని యేసునామమున వేడుచున్నాను పరలోక తండ్రి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనము. మన్నైనది వెనుకటి వలె మరలా భూమిని చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా కొనిపోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. భక్తుడైన సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ సమస్తము వ్యర్థమే. మనం మంటివారం ఆది కాండంలో దేవుడు సృష్టిని సృజించినప్పుడు నాసికారంధ్రంలో జీవాయువు వదగా నరుడు జీవాత్మ ఆయనని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆత్మ తన దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరణం అనేది అందరికీ సంప్రాప్తమాయను. ప్రభు ఏం చెప్తున్నాడంటే మనం ప్రభునందు మృతులు ధన్యుడు. మనం ప్రభునందు నిద్రిస్తే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన దూతలతో కూడా కొనిపోబడతాం మనం. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే చనిపోయిన వారి గురించి దుఃఖించడం కాదు గాని మనం కూడా అదే బాటలో ఉన్నామని ఎరిగి దేవుని యందు నిరీక్షణ కలిగి రక్షణ మార్గంలో బాప్తిసంలో ముందుకెళ్లాలి. ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇదంతా వినిన తర్వాత ఫలితార్థం ఏమనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించుచుండవలనని మానవ కోటికి విధియే అని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే ఆశా గారు మరణించారు. అలాగే మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వస్తుంది. అమ్మగారు తల్లిగారు ముందుగా తన కాలాన్ని చేశారు. అలాగే మనం కూడా అదే బాటలో ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా మారు మనస్సు పొంది ప్రభువు నెరగాలని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబంకి, రక్త సంబంధికులందరికీ ఆదరణ, ఓదార్పు, నెమ్మది దయచేయును గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు. అందరికీ నాయన ఆదరణ దయచేయండి. కుటుంబీకులకు, రక్త సంబంధికులకు అందరికీ నాయన పరిశుద్ధాత్మ దేవుడు నాయన ఆదరణ కలిగించే దేవుడు గనక తల్లిగారు నాయన రక్షణలో లేరు కానీ ప్రభువా అనేకులు రక్షణ మార్గంలో నడవడానికి సహాయం చేయమని ఈ కార్యక్రమాన్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీ పాదాలకు సమర్పిస్తూ నాయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. రండి.